వైజాగ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 253 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. టీమిండియా బ్యాటర్లలో టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైన చోట శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగడంతో ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. 147 బంతుల్లో 2 సిక్సర్లు 11 ఫోర్లతో 104 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా 45 పరుగులతో పర్వాలేదనిపించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులు చేసిన టీమిండియా ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 50 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. మొత్తంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది ఇంగ్లాండ్. క్రీజ్ లో జాక్ క్రాలే 29 పరుగులు, రెహన్ అహ్మద్ 9 పరుగులతో ఉన్నారు. ఇంకా ఇంగ్లాండ్ గెలవాలంటే 332 పరుగుల వెనకంజలో ఉంది. భారత్ గెలవాలంటే 9 వికెట్ల దూరంలో ఉంది. ఇకపోతే టీమిండియాకు ముఖేష్ కుమార్ బౌలింగ్ అస్సలు అనవసరమనే చెప్పాలి. రెండు ఇన్నింగ్స్ లోనూ తేలిపోయాడు. టీ20 తరహాల్లో పరుగులు సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 7 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చాడు. ఎకనామీ రేటు 6.29. అలాగే రెండో ఇన్నింగ్స్ లో 2 ఓవర్లు వేసి ఏకంగా 19 పరుగులు ఇచ్చాడు. 9.50 ఎకనామీ రేటు. రెండు ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో జట్టులోకి ముఖేష్ కుమార్ కు బదులు మరో స్పిన్నర్ ను తీసుకున్నా సరిపోయేది. ఏది ఏమైనా ఫలితం 4వ రోజే తేలిపోయేటట్టుంది.